విశాఖలో ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి కేసులో విచారణ జరుగుతోంది. మృతురాలి పేరు, ఆమె వివరాలు బయటపడకుండా గోప్యత పాటిస్తున్నారు పోలీసులు. ఎన్ఆర్ఐ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఆర్ఐ మహిళకు అదే రూమ్లో ఉన్న వ్యక్తికి సంబంధం ఏంటి అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు సిపి బాగ్చి. ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేశారా అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక మరికొన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు సిపి బాగ్చి. సిపి బాగ్చితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. విశాఖలోని ఓ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతుంది. అయితే ఆమె మృతి వెనుక కారణాలు ఏంటి అనేవి కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కేసు సంబంధించి అసలు ఏం జరిగింది? అన్యాచురల్ డెత్, అనుమానాస్పద మృతి, సూసైడ్ ఉండొచ్చు, మర్డర్ ఉండొచ్చు, యాక్సిడెంట్ ఉండొచ్చు. సో ప్రాథమిక దర్యాప్తులో సూసైడ్ అని తెలుస్తుంది. కానీ ఇది మర్డర్ కానీ ఎవరైనా అబెట్ చేశారు సూసైడ్కి కానీ యాక్సిడెంట్, అటువంటి అనుమానాలు, అటువంటి ఆరోపణలు ఎవరు ఇంతవరకు చేయలేదు. అమ్మాయి తాలూకా కానీ ఎవరైనా సరే. కానీ మేము దర్యాప్తు చేస్తున్నాం, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. నుంచి రావడం జరిగింది. ఏ పర్పస్ వచ్చారు అనేది చూడండి, ఈమె యుఎస్ నుండి వచ్చారండి. కానీ ఈమె డీటెయిల్ మాకు తెలిసింది, భర్త పిల్లలు యుఎస్లో ఉంటారండి, తల్లిదండ్రులు చనిపోయారండి. సో మేము అమ్మాయి తాలూకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ మన దేశంలో వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా ఇంతవరకు ఎటువంటి అనుమానాలు కానీ వ్యక్తం చేయలేదు, ఆరోపణలు కూడా చేయలేదు. ఒక డాక్టర్ ప్రమేయం ఉంది. అతను కూడా ఈయనతో పాటు హోటల్లోకి ఉన్నారు. అతనే హత్య చేసి పరారైపోయాడు. అది కూడా ఒక ల్యాండ్కి సంబంధించి. ఆమె యుఎస్